హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ చేశాడు. అధికారులు కాపాడేందుకు యత్నించగా కిందకు దూకేశాడు. టవర్ కింద బురదలో పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. జై శ్రీరామ్. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ చేశాడు. అధికారులు కాపాడేందుకు యత్నించగా కిందకు దూకేశాడు. ఆ దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. టవర్ కింద బురదలో పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, అబ్దుల్లాపూర్ మెట్లో వ్యక్తి పై అంతస్తు ఎక్కి హల్చల్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ టవర్ ఎక్కిన వ్యక్తి బీహార్ చెందిన వ్యక్తిగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ డ్రోన్ స్టైలిస్ట్ సహాయంతో టవర్ ఎక్కిన వ్యక్తి కిందకు దించేందుకు ఇప్పటికే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 18వ ఫ్లోర్ వరకు వెళ్లి లిఫ్ట్ కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఇది వైద్యులతో పాటు 108 వెహికల్ ని కూడా అందుబాటులో ఉంచారు. అయినా కూడా దించేందుకు ఒకవైపు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్ధగంట వరకు కూడా పోలీసుల అనుమతి కోసం వేసి చూసిన ఫైర్ అధికారులు అంతలోపే ఆ వ్యక్తి బీహార్ చెందిన వ్యక్తి ఒకసారిగా టవర్ పై నుంచి దూకారు. దీంతో ఆ పక్కన ఉన్నటువంటి వైర్లకు తగిలి కింద ఉన్నటువంటి ఆ బురద ఒక భాగంలో ఉంటుంది. ఆ భాగంలో ఒకసారిగా పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. బీహార్ చెందిన వ్యక్తిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసు అధికారులు వస్తున్నామని చెప్పడం ఆ సమయానికి చేరుకోలేకపోవడం వల్లనే ఆ వ్యక్తిని కాపాడలేకపోయామని ఫైర్ అధికారుల వైపు చెప్తా ఉన్నారు. సిఐసై అధికారులు కూడా ఘటనా స్థలానికి అందుబాటులో లేకపోవడం పట్ల ఇప్పటికీ ఒకవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు అతన్ని కాపాడలేకపోయిన పరిస్థితులు అయిపోయినాయి. అసలు బీహార్ చెందిన వ్యక్తి ఎందుకు టవర్ ఎక్కారు, టవర్ ఎక్కడానికి కారణాలు ఏంటనేది ఒకవైపు అతను చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రికి అయితే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. నిలకడగా ఉందని అయితే వైద్యులు ఒకవైపు చెప్తా ఉన్నారు. అతనికి వైద్య చికిత్సలు ముగిసిన తర్వాత అతను హెల్త్ కాన్షియస్ వచ్చిన తర్వాత అతను ఎందుకు దూకోవాల్సి వచ్చిందన్న కారణాలు పోలీసులు తెలుసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.